హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే ములాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే ప్రీవియస్ కంటిన్యూ వీడియోకి ఈ వీడియో అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఈ ప్రాబ్లం మీరు క్లారిటీగా చూడండి, అప్పుడు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఇదనమాట. ప్రాబ్లం వచ్చేసి ఇది: ఏ ఫ్లై వీల్ increase its speed from 30 rpm to 60 rpm in 10 seconds. Find the number of revolutions made by the wheel in 10 seconds and its angular velocity లేదా angular acceleration. సో ఒక వీల్ ఫ్లై వీల్ ఇంక్రీజ్ అవుతుంది 30 ఆర్పిఎం నుంచి 60 ఆర్పిఎంకి 10 సెకండ్స్లో ఇంక్రీజ్ అయింది. ఫైండ్ నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై వీల్ ఇన్ 10 సెకండ్స్ అండ్ ఇట్స్ యాంగులర్ వెలాసిటీ. 10 సెకండ్స్లో ఎంత రెవల్యూషన్ అయింది, దాని యొక్క యాంగులర్ వెలాసిటీ కూడా మనం ఫైండ్ చేయమంటున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ సెకండ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, దాంతోపాటు మనకి వాల్యూ ఇచ్చాడు. సో ఫస్ట్ సెకండ్ అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఆన్సర్ మనం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ సొల్యూషన్ అని కానీ ఆన్సర్ని రాసుకోవాలి. ఇప్పుడు గివెన్ డేటా రాయాలన్నమాట. ఇచ్చిన గివెన్ డేటాలో ఫస్ట్ ఏముంది, ఇనిషియల్ వెలాసిటీ ఏంది అంటే ఒమేగా నాట్ అనమాట. సో దీని ఇనిషియల్ వెలాసిటీ ఒమేగా నాట్ అని రాసుకోండి. ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి, ఫస్ట్ 30 ఆర్పిఎం ఇచ్చాడు. మనం N1 అనమాట, N1 స్పీడ్ అది. ఓకే, సో ఒమేగా నాట్ ఈక్వేషన్ ఏంటంటే మనకి 2πN1/60 ఇది ఈక్వేషన్. ఓకే, సో ఈ ఈక్వేషన్కి మనకి ఇచ్చిన N వాల్యూ ఏంటంటే ఇనిషియల్ స్పీడ్ అనమాట. సో దీంట్లో N1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాసుకుందాం, N1 ఈజ్ ఈక్వల్ టు 30 ఆర్పిఎం రెవల్యూషన్ పర్ మినిట్ అనమాట. ఇప్పుడు ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ N1 అంటే ఎంత, 30 డివైడెడ్ బై 60. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి, ఎంత వస్తుంది ఏంటి చూసినట్టయితే 2 ఇంటూ π ఇంటూ 30 డివైడెడ్ బై 60. సో మనకి పై వాల్యూ వచ్చిందని, పై రేడియస్ అనమాట. పై రేడియస్ అంటే మనకి 3.14గా రాసుకోవచ్చు, లేదా పైగా రాసుకోవచ్చు. సో ఇక్కడ పై, సో ఎందుకంటే ఇక్కడ 2 ఇంటూ 30 అంటే 60 క్యాన్సిల్ చేసుకుంటే పై మిగులుతుంది. ఓకే, సో ఒమేగా ఇది యూనిట్స్ కాబట్టి మనకి రేడియన్ పర్ సెకండ్స్ రాసుకోవచ్చు. అలాగే ఫైనల్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనకి ఈక్వేషన్ ఒకటి ఉంది, ఇది సేమ్ ఈక్వేషన్ అనమాట. ఇక్కడ N1 అంటే N2 అవుతుంది స్పీడ్ కాబట్టి, 2πN2/60. సో 2 ఇంటూ π, ఇక్కడ N2 వాల్యూ ఎంత, 30 ప్లేస్లో 60 బై ఇక్కడ 60. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది దానికి 2 ఇంటూ π ఇంటూ 60 డివైడెడ్ బై 60. సో ఆన్సర్ వచ్చేసి 2π వచ్చిందనమాట. 2π ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ 60 క్యాన్ చేసుకుంటే మనకి ఇచ్చే వాల్యూ 2π. దీన్ని 3.4 ఇంటూ 2 వేసుకుంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 6.283 వస్తుంది. సో పై వాల్యూ వేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫైనల్ వెలాసిటీ, ఇది ఇనిషియల్ వెలాసిటీ. సో మనకి టీ ఉంది, టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 సెకండ్స్ ఇచ్చాడు. సో 10 సెకండ్స్. సో ఇప్పుడు మనకి యాంగులర్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగులర్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఇంటూ టీ టైం. సో ఇక్కడ ఒమేగా ఎంత వచ్చింది అంటే 2π మైనస్ ఒమేగా నాట్ వచ్చేసి మనకి π బై టీ అంటే 10. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి, మనకి ఎంత వస్తుంది అప్పుడు. సో ఇక్కడ ఒక పై ఉంది, ఇక్కడ ఒక పై తీసేస్తే 2πలో 1π మిగులుతుంది. సో దీన్ని π/10 రేడియస్ పర్ సెకండ్ రాసుకోవచ్చు. ఈ పై క్యాన్సిల్ చేసాం అనుకోండి, ఇక్కడ 2 పోతుంది, π/10 అవుతుంది. సో దీన్ని π/10 వాల్యూ వేసుకుంటే మనకి
ఆన్సర్ ఎంత వస్తుంది చూద్దాం. π/10 వాల్యూ సో 0.3141 వస్తుంది. సో 0.3141 ఇది రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కావాలి, అంటే తీటా వాల్యూ కావాలి. సో తీటా ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏంటి, తీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ఇంటూ టీ 1/2 ఆల్ఫా టీ స్క్వేర్, ఇది ఈక్వేషన్. సో ఒమేగా నాట్ ఎంత, పై వాల్యూ 10 పై ఇంటూ ప్లస్ 1/2. సో టీ వాల్యూ మనకి 10 ఇచ్చాడండి, పై వాల్యూ ఇది ఒమేగా అనమాట. అట్లా సో పై 1/2. ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత మనకి 0.314 ఇంటూ టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 100 వేసుకోవచ్చు మనం, 10 to 10 కాబట్టి. సో తీటా ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన వాల్యూస్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం ఫస్ట్. సో 0.3141 ఇంటూ 100 31.41, ఇది 31.41, ఇది ప్లస్ 31.41 ప్లస్ 5 into 10 62 వస్తుంది. ఇక్కడ 47 వాల్యూ వేసుకుంటే మనకి సో తీటా ఈజ్ ఈక్వల్ టు 31 divided by 31.41 divided by 2, so 15.72. టోటల్ వాల్యూ వేద్దాం. 10 into pi plus 1 divided by 2 into 0.314 into 100. సో మనకి టోటల్గా 47 ఓవరాల్ వస్తుంది. సో ఇది మొత్తం వాల్యూ మనకి 47.11 రేడియస్ వచ్చింది. సో ఇప్పుడు మనకి తీటా వాల్యూలో 47.11 డివైడెడ్ బై 2π వాల్యూ, అంటే ఇక్కడ డబ్ల్యూ ఒమేగా ఉంది కదా, సో ఒమేగా నాట్ కావాలి కాబట్టి మనకి ఒమేగా నాట్ ప్లేస్లో ఇక్కడ వాల్యూ వేసుకోవాలన్నమాట. ఒమేగా నాట్ అంటే సెకండ్ ఆప్షన్ అనమాట. సో ఇది డివైడెడ్ బై 2 into π. సో ఇక్కడ మనకి 74.00 వస్తుంది. ఇక్కడ 7.4 అంటే 7.5 వాల్యూ వేసుకోవచ్చు మనం. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 7.5 రెవల్యూషన్స్. సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ చేస్తామంట. యాంగులర్ యాక్సలరేషన్ వరకు ఫైండ్ అవుట్ చేసాం. ఈ విధంగా ప్రాబ్లం అనేది ఫైండ్ చేసి తీటా వాల్యూ అనమాట.
సో తీటా ఈజ్ ఈక్వల్ టు 7.5 రెవల్యూషన్స్ అనమాట. అంటే N1 అంటే N1 N2 రెవల్యూషన్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఇక్కడ రెవల్యూషన్ అనమాట. తీటా ఒమేగా వాల్యూలో ఫైండ్ అవుట్ చేయాల్సింది. మనకి ఒమేగా వాల్యూ 2 పాయింట్ రేడియస్ కాబట్టి ఆ ప్లేస్లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఉంటానండి, బాయ్.